సాంబశివరావు రెడీగా ఉన్నారు. ముందుగా సాంబశివరావుతో మాట్లాడదాం. సాంబశివరావు, ఎదురుగా మొత్తానికి పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా వైసీపీ శ్రేణులు ముందస్తు పథకం ప్రకారం టీడీపీ వాళ్ళపై దాడులు చేసి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి పోలింగ్ బూతుల దగ్గరకు రానికుండా చేసే పథకం ముందస్తుగానే ఒక పథకం పన్నారు. ఆ పథకంలో భాగంగానే ఈరోజు తెల్లవారుజాము నుంచి మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో పోలింగ్ బూతుల వద్ద గొడవలు సృష్టించడం, టీడీపీ వాళ్ళపై దాడులు చేస్తున్నారు. ప్రస్తుతం మనం దర్చేపల్లి మండలం కేసానపల్లి గ్రామంలో పోలింగ్ బూత్ వద్ద టీడీపీ వారిపై విచక్షణ రహితంగా దాడులు చేయడంతో కూడా అక్కడ ఓటు వేసేందుకు వచ్చిన ప్రజలు మొత్తం కూడా భయంతో ఆ పోలింగ్ బూతుల నుంచి పరుగులు తీసి ఇళ్లకి పారిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇక మాచర్ల నియోజకవర్గంలోని మాచర్ల మండలం రాయవరం గ్రామంలో అయితే పోలింగ్ బూతుల్లోకి చొరబడి వైసీపీ నేతలు టీడీపీ ఏజెంట్లను చొక్కా పట్టుకుని బయటికి లాగి వారిని బయటికి పంపివేసించిన పరిస్థితి అయితే ఉంది. ఇంకో మరోవైపు మాచర్ల మండలం కొత్త పుల్లారెడ్డిగూడెంలో కూడా టీడీపీ ఏజెంట్లపై కూడా దాడులకు పాల్పడి వారిని బయటికి నెట్టివేస్తున్నా అక్కడున్న పోలీస్ యంత్రాంగం చూస్తూ ఉంది తప్పితే కనీసం టీడీపీ వారికి ఏజెంట్కు రక్షణ కల్పించలేని పరిస్థితిలో కూడా ఉంది. మరోవైపు మాచర్ల నియోజకవర్గంలో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరా నిలిపేయడంతో కూడా సీసీ కెమెరాలు పనిచేయకుండా ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి సీసీ కెమెరాలను అనుసంధానం చేసిన నేపథ్యంలో నిన్ననే కొన్ని చోట్ల సీసీ కెమెరాల వైర్లు కట్ చేశారు. ఈ రోజు వాటిని పునరుద్ధరించి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు మేరకు కొన్ని చోట్ల పునరుద్ధరించిన నేపథ్యంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో కూడా సీసీ కెమెరాలు పనిచేయడం ఆగిపోతున్నాయి. ఇదే అదునుగా చూసుకొని యథేచ్ఛగా పోలింగ్ బూతుల్లోకి వెళ్లి వారి టీడీపీ వారిని దాడి చేసి వారిని బయటికి పంపివేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మాచర్ల నియోజకవర్గంలో అత్యధికంగా రౌడీయిజం చేసి ప్రజలను భయభ్రాంతులు గురి చేసి ఓటింగ్కి రానికపోతే తమకి అనుకూలంగా మారుతుందని వైసీపీ ఒక పథకం ప్రకారంగా మారింది. ప్రజలు కనుక ఓటింగ్కి వచ్చి ఓట్లు వేస్తే తెలుగుదేశానికి అనుకూలంగా ఓట్లు వేస్తారు, టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి విజయం సాధిస్తారనే ఒక భయంతోనే ఈరోజు గొడవలకు ప్రారంభమయ్యారు. ఒక మాచర్ల నియోజకవర్గం, గురజాల నియోజకవర్గం, నర్సాపేట నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి ఉంది. మరోవైపు సత్తెనపల్లి నియోజకవర్గంలో ఒక పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ఆఫీసర్ రామ్మూర్తి నాయక్ ఓట్లు వేసే వచ్చేందుకు వచ్చిన ప్రజలను ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని అతను ఇండైరెక్ట్ గా చెప్తున్న అంశాన్ని కూడా అక్కడ టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ గమనించి ఎన్నికల పీఓపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసి ఎన్నికల అధికారికి జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు దాదాపు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ చాలా చోట్ల పోలింగ్ కేంద్రాలు ఈవీఎంలు పనిచేయకపోవడంతో కూడా ఇప్పటికీ కొన్ని చోట్ల పోలింగ్ ప్రారంభమైన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మాచర్ల, గురజాల నియోజకవర్గాలు అయితే అక్కడ కొంత సీసీ కెమెరాలు పనిచేయటం లేదు. దానికి సంబంధించి చర్యలు తీసుకునే విషయంలో కూడా అధికారులు సాకులు చెప్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఈ వివరాలు ఉన్నాయా మీ దగ్గర? మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి నిన్న సాయంత్రం మాక్ పోలింగ్ సందర్భంలో కూడా కొన్ని చోట్ల సీసీ కెమెరాల వైర్లు కట్ చేశారని చెప్పి గుర్తించిన టీడీపీ వర్గీయులు ఎన్నికల కమిషన్కు, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసి పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా అన్నిటిపై పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. నిన్న వాటిని పునరుద్ధరించిన తర్వాత ఈ రోజు సీసీ కెమెరాలు పనిచేసే చోట విద్యుత్ సరఫరా నిలిపేసే కుట్ర చేశారు. ఎల్దుర్తి మండలంలో ఇప్పటికే విద్యుత్ సరఫరా నిలిపేయడంతో కూడా అక్కడ పోలింగ్ కేంద్రాల్లోని సీసీ కెమెరాలు పనిచేయకుండా ఆగిపోయాయి. పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు పనిచేయకుండా ఆగిపోతే వైసీపీ వాళ్ళు వచ్చి దాడులు చేయడం, రిగ్గింగ్లు పాల్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సీసీ కెమెరా లేకుండా అధికారులు కూడా కొంతమంది ఇప్పటికి కూడా వైసీపీ తొత్తులుగానే వైసీపీ అభ్యర్థులకు కొమ్ము కాస్తున్నారు అనేది ఒక ఆరోపణలో ప్రచారం అయితే కొనసాగుతుంది. దీనికి ఆధారాలు ఇప్పుడు వెల్దుర్తి మండలంలో పోలింగ్ కేంద్రాల్లో ఈ సీసీ కెమెరాలు పనిచేయకుండా విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ నిలిపేసి వైసీపీ అధికారులకు కొమ్ము కాస్తున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఉంది. ఓవైపు పోలింగ్ బూతుల్లో ఏజెంట్లకు దాడి చేసి ప్రజలకు ఓటు రానికుండా చేయడం, మరోవైపు సీసీ కెమెరాలు పనిచేయకుండా చేస్తున్న పరిస్థితి అయితే మాచర్ల నియోజకవర్గంలో అత్యధిక గ్రామాల్లో అత్యధిక పోలింగ్ బూతుల వద్ద అయితే ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అలాగే గురజాల మండలంలో కూడా కొంత పోలింగ్ బూత్ లోకి వెళ్లే ప్రయత్నం చేశారు వైసీపీ నాయకులు. అక్కడ కూడా కొంత ఘర్షణ జరిగిందన్న వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు ఏంటి? ఎందుకు ఈ స్థాయిలో పోలింగ్ బూత్ లోకి వెళ్లిపోయేందుకు కూడా తెగబడుతున్నారు? గురజాల నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు దాచేపల్లి మండలం కేసానిపల్లి గ్రామంలో
టీడీపీ ఏజెంట్లుగా కూర్చున్న వారిపై కూడా దాడులకు పాల్పడటం, ఆ పోలింగ్ బూత్ వద్ద బయట ఘర్షణ వాతావరణం సృష్టించి కనపడిన వారిని కనపడినట్టు కూడా దాడులు చేసిన పరిస్థితి అయితే వైసీపీ వాళ్ళు అల్లరమ్మొక్కలు చెలరేగిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో అక్కడ ఒక్కసారిగా దాడులు జరుగుతుందో ఏం జరుగుతుందో అర్థం కాక భయభ్రాంతులకు గురి అయిన కేసానిపల్లి గ్రామస్తులు మొత్తం పోలింగ్ బూతుల నుంచి ఇళ్లకు ప్రాణాలు ఉంటే చాలు అనే భయంతో కూడా అక్కడి నుంచి పరుగులు తీసి ఆ పోలింగ్ బూతుల నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కేసానిపల్లి గ్రామంలో పోలింగ్ బూత్ వద్ద ఓట్లేసే కూడా ఎవరూ లేకపోవడంతో కూడా పోలింగ్ బూత్ ఖాళీగా ఉంది. మరి 6,000 మంది పోలీసులతో పల్నాడు జిల్లాలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాం. 20 కంపెనీల కేంద్ర బలగాలతో కూడా మేము పోలింగ్ సెక్యూరిటీ పోలింగ్ బలగాలను ఏర్పాటు చేశామని పల్నాడు జిల్లా ఎస్పీ కలెక్టర్ ప్రకటన చేసినప్పుడు కూడా మరి 6,000 మంది పోలీసులు 20 కంపెనీల కేంద్ర బలగాలు ఎక్కడ పనిచేస్తున్నాయి, కనీసం ఏజెంట్లకు కూడా రక్షణ కల్పించలేని పరిస్థితిలో కూడా పల్నాడు జిల్లా యంత్రాంగం ఉంది. ఎందుకంటే కూడా టీడీపీ నేతలతో పాటు సామాన్య ప్రజానీకం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉదయం తెల్లవారుజామున 6 నుంచి 6:30 గంటలకే ప్రజలు పోలింగ్ బూతుల వద్ద బారులు తీసి ఓట్లు వేసేందుకు ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని భయభ్రాంతులు గురి చేసి వైసీపీ అల్లరి మొక్కలు పోలింగ్ బూతుల వద్ద అల్లర్లు చేసి దాడులు దౌర్జన్యాలు చేస్తున్నా కూడా అధికార యంత్రాంగం పట్టించుకోవట్లేదన్న కూడా ప్రజలైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు.